ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడం గానీ ఇలాంటి విధులన్నీ పాటిస్తున్నారు కదా. సో ఇదే విధంగా అన్ని డెవలప్మెంట్లు కూడా త్వరగా తెస్తారనుకుంటున్నారా? అవును మేడం, చేస్తాను అనుకుంటున్నాం. మేమైతే మాది కూడా ఏపీనే. ఓకే. అక్కడ జాబ్స్ లెక్క హైదరాబాద్కి వచ్చాము. ఇప్పుడైతే అమరావతి అని ఇంకా కానీ పెన్షన్ కానీ పెంచుతున్నాం బాగానే. 1 మంత్ అయితే ఒక 90 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, ఫర్దర్ గా ఇంకా మంచి డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం మేడం. నమ్మకం అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మనకి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ విషయంలో కూడా తనకు ఒక 3 శాఖలు ఇచ్చారు. పర్యావరణ శాఖ అని చెప్పేసి ఇంకా టూరిజం ఇలా ఇచ్చారు కదా. సో ఈ మూడింటిని కూడా వాటికి తగ్గ విధులను ఆయన పాటిస్తాడని అనుకుంటున్నారా మీరు వితౌట్ ఎక్స్పీరియన్స్? పక్క 99% పాటిస్తారు మేడం. ఆల్రెడీ ఏంటంటే ఒక 2 times ఓడిపోయాడు. ఇప్పుడైతే కంపల్సరీగా డెవలప్మెంట్ చేస్తారని వాటి మీద ఫోకస్ కంపల్సరీ ఉంటుంది మేడం. అంటే మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఒక విషయం అంటే వైసీపీ నేతల పైన దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యాడు కదా. ఆ సీరియస్ అయిన విషయంలో ఓన్లీ జనసేన నాయకుల్ని అన్నట్ట లేకపోతే టీడీపీ నాయకుల్ని కూడా ఇండైరెక్ట్ గా అన్నట్టు అని ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? అంటే మేడం ఈ వైసీపీ నాయకులు ఉండొచ్చు, ఈ దాడులు అనేది సహజంగా జరుగుతుంటాయి మేడం. అది మామూలే. కాకపోతే లాస్ట్ వైసీపీ చేసిందంటే కొంచెం ఎక్కువగా కక్షతోటి కానీ అట్లా చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఓకే, ఇప్పుడు 1 month కదా మేడం అయింది అట్లా. సో ఈ 1 month లో కూడా మనం చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పి పర్యటన కూడా చేస్తున్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ కి ఈ గవర్నమెంట్ లో అయినా చెక్ పడుతుంది అనుకోవచ్చా? కంపల్సరీ 2029-28 ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తారు అనుకుంటారు, అందరూ అనుకుంటున్నారు. ఇచ్చేసి ఫర్దర్ గా 2029 ఎలక్షన్స్ కు వెళ్తారు. అంటే ఇప్పటిదాకా శ్రీలంకలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని విజన్ 2047 లాగా తీసుకొని దాని కింద మనకి ఇప్పుడు మరో సింగపూర్ ని చేసి చూపిస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు. చేయగలుగుతాడా సింగపూర్ లాగా? సింగపూర్ అంటే అంత కాకపోయినా మేడం మోస్ట్ హైదరాబాద్ లాగైనా డెవలప్ చేయొచ్చు. ఆ ప్రజలకి చాలా ఒక ఉన్నారు ఫోకస్ తోటి అట్లా చేస్తారు కంపల్సరీ. అంత కాకపోయినా మినిమం హైదరాబాద్ రేంజ్ లో అట్లా చేయొచ్చు మేడం.